డాక్టర్ పిబి ప్రతాప్ కుమార్, చిల్డ్రన్ స్పెషలిస్ట్, ఆకివీడు, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. పిరమిడ్ సివిల్ సొసైటీస్ మూవ్మెంట్లోకి 2003 సంవత్సరంలో పత్రి సార్ యొక్క కార్యక్రమంలో భాగంగా పరిచయం అవటం జరిగింది, ధ్యాన పరిచయం అవటం జరిగింది. అప్పటి నుంచి కూడా ఆధ్యాత్మిక జీవితం ప్రారంభమైంది అని చెప్పుకుంటానికి నేను చాలా చాలా గర్వపడుతున్నా. నేను ఏదైతే నా ప్రయత్నం ద్వారాగా ఆత్మానుభూతి చెందటం జరిగిందో దీనికి అందరూ అర్హులే అనే భావంతో జిల్లా స్థాయిలో ఎక్కడెక్కడ ఏ కార్యక్రమం జరిగినా ఆయా కార్యక్రమాల్లో యుతోధికంగా పాల్గొని ఒక సత్యాన్ని సమాజంలో ప్రతిష్ఠించడానికి నా వంతు కృషి నేను చేయటానికి అవకాశం కల్పించినటువంటి పిఎస్ఎస్ఎంకి నేను ఎప్పుడూ కూడా కృతజ్ఞుడిని. మరి అటువంటి మూమెంట్ ఈరోజు పిఎంసి పేరు చెప్పి కానీ వివిధ నిర్మాణాలు, పిరమిడ్ నిర్మాణాలు కానీ అనేక రకాలైనటువంటి లిటరేచర్స్ అనేక భాషల్లో ఏదైతే జరుగుతుందో వాటి ద్వారాగా కానీ పిఎంసి ప్రేక్షకులందరికీ నమస్కారములు. ఈ రోజున పిఎంసి ఛానల్కి పిరమిడ్ సివిల్ సొసైటీస్ మూవ్మెంట్ తోటి పరిచయం అయిన తర్వాత, ధ్యాన పరిచయం అయిన తర్వాత, ధ్యానానుభవాలు పొందిన తర్వాత నా జీవితంలో కలిగినటువంటి మార్పుల గురించి ప్రేక్షకులతో పంచుకుంటే బాగుంటుంది అని చెప్పి పిరమిడ్ సివిల్ సొసైటీస్ మూవ్మెంట్ ద్వారాగా సత్యాన్ని ప్రజల్లో ప్రతిష్ఠించడానికి ఇంటింటా ధ్యానం ప్రతి వ్యక్తి యోగి అనేటువంటి నినాదంతో ప్రజల్లోకి వెళ్తున్నటువంటి మనం ఇక అసలు నేను ఏ రకంగా నా జీవితంలో ఆధ్యాత్మిక వైపు ఆకర్షితులయ్యి ఏ రకంగా నా ప్రయాణం సాగిందో ముందుగా ప్రేక్షకులతోటి షేర్ చేసుకోవటం నా యొక్క బాధ్యతగా భావిస్తూ మొదలు పెడుతున్నా. నేను చదివింది ఎంబీబీఎస్ డిసిహెచ్, ఎంబీబీఎస్ కాకినాడ, డిసిహెచ్ హైదరాబాద్ నిలోఫర్ హాస్పిటల్. అనాటమీ ఫిజియాలజీ చదివే రోజుల్లో నా రూమ్మేట్ ద్వారా స్వామి వివేకానంద వారి యొక్క లిటరేచరు, అలాగే ఇస్కాన్ వారు ప్రచురించినటువంటి భగవద్గీత యథాతథం అనే 2 పుస్తకాలు నా చేతిలోకి రావటం జరిగింది. వాటిని చదివిన వెంటనే నా యొక్క పుస్తకాలు ఏవైతే ఉన్నాయో అనాటమీ, ఫిజియాలజీ, పెథాలజీ, మైక్రోబయాలజీ, ఎంబ్రియాలజీ, అలాగే ఫార్మకాలజీ, మెడిసిన్, సర్జరీ, గైనకాలజీ, ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయో అన్ని సబ్జెక్ట్స్లోని ఎక్కడ కూడా భగవద్గీతలో చెప్పబడినటువంటి ఆత్మ అనేటువంటి పదం కనపడలా. శ్రీకృష్ణుల వారు చెప్పినటువంటి ఆత్మ నిజమైనప్పుడు నేను చదువుతున్న వైద్య శాస్త్రంలో దాని యొక్క ప్రస్తావన ఎక్కడో చోట ఉండాలి అనేటువంటి నా యొక్క ఆపేక్ష నీరుగారిపోయింది. కానీ పట్టుదల వదల్లా. ఏమైనా సరే వైద్య వృత్తిలో ఉన్నా సరే ఏదో రోజుని ఈ ఆత్మ అనేటువంటి అంశాన్ని నేను తెలుసుకోవాలనేటువంటి జిజ్ఞాస ఆ రోజున ప్రారంభమైంది. ఆ తర్వాత కాలంలో హైదరాబాదులో రీసెర్చ్ చేస్తున్న సమయంలో నాకు చిక్కడపల్లిలో ఒక ఆయన పరిచయం అయ్యారు. జ్ఞానవలాల్ పరంజ్యోతి మహాన్, అసలు పేరు షేక్ అహ్మద్, యూనివర్సల్ పీస్ శాంక్చురీ స్థాపించిన ఆయన. నేను అక్కడ మొట్టమొదటిసారిగా కుండలిని యోగా అనేటువంటి యోగా కొంతకాలం చేయటం, ఆ తర్వాత వృత్తిపరంగా ఆకివీడు వచ్చి ప్రాక్టీస్ పెట్టిన తర్వాత కూడా అక్కడ నాకు ఏర్పడినటువంటి యోగాతోటి పరిచయాన్ని ఇక్కడ శాశ్వత ప్రాతిపదికన ఇక్కడ అమలుపరిచి నా యొక్క రీసెర్చ్ స్టార్ట్ చేయాలని చెప్పి ప్రాక్టీస్ పెట్టిన 2 సంవత్సరాలకే పతంజలి యోగా కేంద్రాన్ని స్థాపించడం, తద్వారా యోగాసనాలు, ప్రాణాయామం, ఆ క్రమంలో మొదట్లో ధ్యాన పరిచయం కాకపోయినా ఆ తర్వాత కాలంలో సిద్ధ సమాధి యోగా పేరు చెప్పి, ఆర్ట్ ఆఫ్ లివింగ్ పేరు చెప్పి, మనయోగ సాధన పేరు చెప్పి, బ్రహ్మకుమారస్ పేరు చెప్పి నాకు ఎంతో కొంత ధ్యాన పరిచయం అయినప్పటికీ, ధ్యాన సాధన జరుగుతున్నప్పటికీ 2003 ప్రత్యేకించి నా జీవితంలో పెద్ద మార్పుకు దోహదం చేసింది జూన్ 19, 2003 పత్రి సర్దార్ గారితో పరిచయం. ఆయన సమక్షంలో ధ్యానం చేసిన తర్వాత అక్కడి నుంచి అసలైన సిసలైన ప్రక్రియ అందిపుచ్చుకున్నాననేటువంటి ఒక సంతృప్తి కలగటం, అందులో
మరి చిత్తశుద్ధితోటి ఆ ప్రాక్టీస్ చేయటం నా జీవితంలో ఒక భాగమైన తర్వాత అనతి కాలంలోనే నేను కొన్ని అనుభవాలు పొందటం, ఆ రకంగా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ చేసేటువంటి కృషిలో భాగంగా నా వంతు పాత్ర నేను కూడా పోషించడానికి అందులో భాగస్వామిని అవటం జరిగింది. ఈ సందర్భంగా నేను చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఈ సాధనలో అంచెలంచెలుగా మన యొక్క అనుభవాలు పెరుగుతున్న కొద్దీ, ముఖ్యంగా వైద్యుడిగా నేను కొన్ని విషయాలు చెప్పాల్సినవి ఉన్నాయి. మీ అందరికీ తెలుసున్నటువంటిది అనాహత చక్ర ఉంది, హార్ట్ చక్ర. సాధనలో హార్ట్ చక్ర అనేటువంటి చక్ర ఉత్తేజితమైనప్పుడు హింసకి తావులేని జీవితం ప్రారంభమవుతుంది. మరి ఆ రకంగా ఒకప్పుడు నేను మాంసాహారిగా ఉన్నటువంటి వాడిని ఈ యొక్క హార్ట్ చక్ర యాక్టివేట్ అయినటువంటి అనుభూతి కలిగిన తర్వాత నా ప్రిస్క్రిప్షన్ ప్యాడ్ మీద మాంసాహారము గుడ్డుతో సహా హానికరము, శాకాహారం మాత్రమే భుజించవలెను అని చెప్పి అలా రాయటం జరిగింది. అలోపతి వైద్య విధానంలో ఇది ఒక తుఫాన్ లాంటిది. ఇంతకాలం ఈ డాక్టర్ బాగానే ఉన్నాడు, ఇప్పుడు ఈ కొత్త విషయాన్ని చెప్తున్నాడు ఏంటని చెప్పి ఎంతమంది ఎన్ని విమర్శలు చేసినా, నేను అనుభూతి చెందినటువంటి సత్యానికి కట్టుబడి ఉండకపోతే అది ధర్మో రక్షతి రక్షిత అనేటువంటి ఒక మంచి సిద్ధాంతం ఏదైతే ఉందో ఆ సిద్ధాంతానికి, కర్మ సిద్ధాంతానికి అన్నీ తెలుసుండి కూడా బానిస బతుకు బతికినట్టుగా అనేటువంటి భావనలోకి, ఆత్మన్యూనత భావనలోకి వెళ్తానేమో అనేటువంటిది పూర్తి అవగాహనతో ఉన్నవాడిని కాబట్టి ధైర్యంగా అది ఈ రోజుకు కూడా ఆ విషయం మీద ఎవరన్నా ప్రశ్నించినా తగిన సమాధానం చెప్పే స్థితిలోకి నేను రావటానికి ఎప్పుడు కూడా పిరమిడ్ సివిల్ సొసైటీస్ మూవ్మెంట్కి పత్రిసారికి కృతజ్ఞుడిగా ఉండగలను. ఇది ప్రారంభ దశ. ఇక నేను అన్వేషణలో భాగంగా ఏంటిది, ఆత్మ అనేటువంటిది ఉంది అని చెప్తే సరిపోదు. అనుభూతి చెందటానికి ధ్యానం ఒక మార్గం అని తెలిసిన తర్వాత, ధ్యానంలో అనుభూతులు వచ్చినాయి అంటే దాని అర్థం అనుభూతినిచ్చేటువంటిది ఖచ్చితంగా జన్మ తీసుకున్నప్పుడే, పుట్టినప్పుడే ఈ శరీరంతో సహా ఆత్మానుభూతి ఇచ్చేటువంటి ఒక ఇంద్రియంతో నేను పుట్టాను అనేటువంటిది ఏ కొంచెం కూడా డౌట్ లేకుండా మన అందరం కూడా తెలుసుకోవాల్సినటువంటి విషయం. ఇప్పుడు నాకు వచ్చినటువంటి క్లారిటీని మీతో నేను ఏదైతే షేర్ చేసుకోబోతున్నానో అదేంటంటే, నేను అనేటువంటి దాంట్లో 5 ఉన్నాయి. అన్నమయ కోశము, ప్రాణమయ కోశము, మనోమయ కోశము, విజ్ఞానమయ కోశము, ఆనందమయ కోశము. మాకు మెడికల్ కాలేజీలో చెప్పింది కేవలము అన్నమయ కోశం, ఫిజికల్ బాడీ ఒక్కటే. ఫిజికల్ బాడీ అనుభవాలు పొందుతూ ఉంటుంది జ్ఞానేంద్రియాల ద్వారా. శరీరం, మనస్సు, బుద్ధితో మనుగడ సాగిస్తూ ఉంటుంది. అదే మానవ జీవితం అనుకుంటే అంతకన్నా తప్పు ఇంకోటి లేదు. పత్రి సార్ చెప్పినటువంటి దాంట్లో హింసా చోడో హంసా పకడో అనేటువంటి విషయంలోకి వచ్చినప్పుడు మాత్రమే మనం సరైన జీవితాన్ని ప్రారంభించుకోగలమని చెప్పి, 6వ ఇంద్రియం అని ఏదైతే మనం చెప్పుకుంటున్నామో, 6th సెన్స్ అని ఏదైతే చెప్పుకుంటున్నామో అటువంటి ఇంద్రియం ఒకటి ఉంది అని చెప్పి ఖచ్చితంగా మనం ఒప్పుకోవాలి. ఒప్పుకోవటమే కాదు, దాని మీద ప్రశ్నించేటువంటి వారికి ఈరోజు సైన్స్ అండ్ టెక్నాలజీ పూర్తి ఆధారాలతో దానికి రుజువు కూడా ఇవ్వటం జరిగింది. అది ప్రాణమయ కోశంలో ఉండేటువంటి ఆత్మానుభూతిని ఇచ్చేటువంటి ఇంద్రియము. ఆ ఇంద్రియాన్ని మనము ఇంగ్లీష్ వారు ఎక్స్ట్రా సెన్సరీ పర్సెప్షన్ అని పిలుస్తున్నారు. మనం దాన్ని ఆత్మేంద్రియము లేకపోతే సత్యేంద్రియము అని పిలుచుకోవచ్చు. ఎందుకంటే సత్యాన్ని దర్శింపజేసేటువంటి ఇంద్రియం ప్రాణమయ కోశంలో జన్మతః మనందరం పొందాం. ఆ ఇంద్రియం ద్వారా
సత్యాన్ని దర్శించినటువంటి వారు ఎంతో కొంత స్థాయిలో, పూర్తి స్థాయిలో కొంతమంది, ఎంతో కొంత స్థాయిలో కొంతమంది, రుచి చూసినటువంటి వారు కొంతమంది, అన్ని మతాల్లోని, అన్ని దేశాల్లోని, అన్ని కులాల్లోని, అన్ని ప్రాంతాల్లోని ఉన్నారు. ఆ యొక్క ఇంద్రియం ద్వారాగా సత్యాన్ని దర్శించిన వారందరూ కూడా ఏకస్థలం అయ్యి ఒక సత్యయుగాన్ని ప్రతిష్ఠించడం కోసం స్పిరిచువల్ మాస్టర్స్ ఆఫ్ ది వరల్డ్ యునైట్ అని పత్రిసారు చెప్పినటువంటి మాట నాకు ఎంతో 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 చాలా ఇష్టమైన పదం అది. ఆ యొక్క క్రమంలో పిరమిడ్ సివిల్ సొసైటీస్ మూవ్మెంట్ ద్వారాగా ఒక వైద్య వృత్తిలోంచి వచ్చినటువంటి నేను అర్థం చేసుకున్నటువంటి విషయాల్ని మీతో షేర్ చేసుకోదలుచుకున్నా. అన్నమయ కోశంలో ఉండేటువంటి పంచేంద్రియాలు, దృశ్య ప్రపంచం, శబ్ద ప్రపంచం, వాసన ప్రపంచం, రుచి ప్రపంచం, స్పర్శ ప్రపంచం, వీటి ఈ ఈ ఐదింద్రియాల ద్వారాగా బ్రెయిన్కి ఎలాగైతే సమాచారం చేరవేయబడి అనుభూతులు పొందుతున్నామో, అలాగే ప్రాణమయ కోశంలో ఉన్నటువంటి ఇంద్రియాన్ని ధ్యాన సాధన ద్వారా వినియోగంలోకి తెచ్చుకొని ఆత్మానుభూతి చెందడానికి కూడా ఒక శాస్త్రీయమైనటువంటి ఒక ఎక్స్ప్లెనేషన్ నేను పొందటం జరిగింది. మనందరికీ తెలుసు, శరీరం మనుగడ సాగించడానికి పీల్చడానికి ఆక్సిజన్, వాటర్, ఆహారము తగు మోతాదులో ఇవి తీసుకున్నప్పుడు శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. అది అంతవరకు తెలుసు మనందరికీ. మెడికల్ కాలేజెస్లో కూడా అంతకన్నా ఎక్కువ చెప్పట్లే. ఆత్మేంద్రియం ఉన్న విషయం ఎవరికి తెలుస్తుందయ్యా అంటే, ప్రాణమయ కోశంలో ఉండేటువంటి ఈ యొక్క ఎక్స్ట్రా సెన్సరీ పర్సెప్షన్ అని పిలువబడేటువంటి ఆ ఆర్గన్ ఏదైతే పూర్వీకులు షట్చక్రాలు అని పిలిచారో, మూలాధారము, స్వాధిష్టానము, మణిపూరకము, అనాహతము, విశుద్ధము, ఆజ్ఞాచక్రము, సహస్రారము, వీటిని కలుపుతూ ఓ పక్కన ఈడ, ఓ పక్కన పింగళ, మధ్యలో సుష్మ, ఈ యొక్క ఏర్పాటు ఏదైతే ఉందో, ఏదైతే వేలాది సంవత్సరాల కిందట గ్రంథస్థం అయ్యిందో, ఈరోజు ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోటోగ్రఫీ ద్వారాగా మన బ్లాక్ అండ్ వైట్ ఫొటోస్, కలర్ ఫొటోస్ ఎలా అయితే తీసుకుంటున్నామో, అదేవిధంగా మన ప్రాణమయ కోశంలో ఉండేటువంటి ఏర్పాటు ఎటువంటి పద్ధతిలో ఎలాగా అది ఏ స్థాయిలో ఎంత ఉత్తేజితంగా ఉందో అనేటువంటిది కూడా తెలుసుకోవటానికి ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోటోగ్రఫీ దాన్ని కూడా వినియోగంలోకి తెచ్చుకోవటం జరిగింది. ఇంకా ఈ విషయంలో ఒక ఆర్గన్ జన్మతః మనందరం ప్రాణమయ కోశంలో తెచ్చుకున్నాం అనేటువంటి దాంట్లో ఎటువంటి సందేహము ఉండకూడదు. ఇప్పుడు ఒక ఇంద్రియాన్ని వినియోగించుకోకుండా మనుగడ సాగిస్తూ ఉంటే దాని అంగవైకల్యం అని పిలవాలి అని మనం అనుకుంటే, యావత్ మానవ జాతి అంగవైకల్యంతో బాధపడుతున్నట్టు. ఈ అంగవైకల్యాన్ని 6 ఇంద్రియాలు ఉండి 5 ఇంద్రియాలతో జీవించడం అనేటువంటిది ఒక అంగవైకల్యంగా భావించినప్పుడు, సత్యాన్ని అనుభూతిలోకి ఇచ్చేటువంటి ఒక పద్ధతి ఉన్నప్పుడు, పుట్టిన ప్రతి మనిషి ఆ పద్ధతిని ఆచరణలోకి తెచ్చుకోవాల్సిన అవసరం ఉన్నప్పుడు, అటువంటి రకమైనటువంటి ప్రయత్నం జరగకుండా మొత్తం మానవ జాతి ఎక్కడికక్కడ విడిపోయి జీవించటం ఈరోజు యావత్ ప్రపంచాన్ని పట్టిబిడుస్తున్న అనేక సమస్యలకి మూల కారణం అని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు. ఏకత్వం వైపు తీసుకెళ్లేటువంటి మార్గం ధ్యానం, ఏకత్వం వైపు తీసుకెళ్లేటువంటి మార్గం ఎక్స్ట్రా సెన్సరీ పర్సెప్షన్. ఏ కులంలో ఏ మతంలో పుట్టినా ఈ యొక్క ఎక్స్ట్రా సెన్సరీ పర్సెప్షన్ ఉపయోగించుకున్నప్పుడు మాత్రమే ఏకత్వం, మనందరం ఒకటే అనేటువంటి భావనలోకి మానవ జాతి ఎదగగలదు. మరి ఈ రకంగా మరి మనం చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఈ మధ్యకాలంలో సైన్స్ అభివృద్ధి చెందుతున్న క్రమంలో కొంతమంది డాక్టర్స్, ముఖ్యంగా పాశ్చాత్య డాక్టర్లు ఇటువంటి దాని మీద రీసెర్చ్ చేయటం, కొన్ని చాలా విలువైనటువంటి సమాచారాలు ఇవ్వటం, ముఖ్యంగా వైద్య వృత్తిలో వాళ్ళు కూడా తెలుసుకోవాల్సినటువంటి విషయం, కొంతవరకు ప్రభుత్వ దృష్టికి వచ్చిన సందర్భంలో 2022 నవంబర్ 24ని మరి హర్ ఘర్ జాన్ అని చెప్పి కేంద్ర ప్రభుత్వం పిలిపివ్వటం, మెడికల్ కాలేజెస్లో కూడా
కనీసం ఒక 10-15 గంటల పాటు కొత్తగా జాయిన్ అయినటువంటి వైద్య విద్యార్థులకి యోగా అండ్ ధ్యానం అనేటువంటిది పరిచయం చేయాలి అని చెప్పి ఒక గొప్ప జీవోని పాస్ చేయటం, సర్క్యులర్ పంపటం నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. కానీ అది మ్యాండేటరీ కాలేదు కాబట్టి మ్యాండేటరీ అవ్వాలని కోరుకుంటున్నాను. ఆప్షనల్గా ఉండటానికి వీల్లేదు. అది ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నవారు, వైద్య వృత్తిలో ఉన్నవారు తప్పనిసరిగా తెలుసుకోవాల్సినటువంటి విషయం ఈ విషయం. ఇప్పుడు మరి అయితే ఇది ధ్యానంలో మాత్రమే ఈ ఇంద్రియం పనిచేస్తుంది. ప్రాణమయ కోశంలో ఉన్నటువంటి ఇంద్రియం పనిచేయటానికి కావలసినటువంటి పదార్థం విశ్వశక్తి. అన్నమయ కోశంలో ఉండేటువంటి అన్ని ఇంద్రియాలు పనిచేయటానికి కావలసినటువంటిది కేవలము ఆక్సిజన్, వాటరు, ఫుడ్ అని మనం ఏదైతే చెప్పుకుంటున్నామో అది కరెక్ట్ కాదు. ప్రతిరోజు మానవ జీవితంలో ఒక పగలు మెలకువ, ఒక రాత్రి నిద్ర ఉన్నది. రాత్రి నిద్రలో ఏం జరుగుతుంది? మనకు తెలియకుండానే మన సూక్ష్మ శరీరం నుంచి విడుదలైన, స్థూల శరీరం నుంచి విడుదలైన సందర్భంలో ప్రాణమే కోసం తన 72,000 నాడుల ద్వారాగా విశ్వంలో ఉన్నటువంటి శక్తిని అంతటినీ కూడా స్వీకరించి శరీరంలో ఉండేటువంటి ప్రతి కణానికి చేరవేస్తుంది అనేటువంటి విషయం మరి ఆషామాషి విషయం కాదు. అది మా మెడికల్ కాలేజీల్లో కొత్తగా తప్పనిసరిగా ఒక సబ్జెక్ట్ ప్రవేశపెట్టి తీరాలి. రిచర్డ్ గర్బర్ అన్న రాసిన వైబ్రేషనల్ మెడిసిన్ అనేటువంటి పుస్తకం ద్వారా తప్పనిసరిగా ప్రతి మెడికల్ కాలేజీలో ప్రతి విద్యార్థి చదవాల్సినటువంటి పుస్తకం ద్వారాగా ఈ విషయాన్ని తెలుసుకోగలం. మెరీడియన్ సిస్టమ్ అండ్ చక్రానాడి సిస్టమ్ అనేటువంటి ఈ 2 సిస్టమ్స్ తప్పనిసరిగా వైద్యుడికి తెలిసి తీరాలి. మెరీడియన్ సిస్టమ్ ఈజ్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోపిక్స్గా రుజువు ఉన్నటువంటిది. చక్రానాడి సిస్టమ్ అది కేవలం మన ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోటోగ్రఫీ ద్వారాగానే తెలుసుకోగలం. సో ఈ 2 సిస్టమ్స్ ది పోర్టల్స్ ఆఫ్ ఎంట్రీ ఆఫ్ ఎనర్జీ ఇంటు ది బాడీ. ఈ 2 సిస్టమ్స్ మరి ఈ మెరీడియం అండ్ చక్రనాడి సిస్టమ్ మన శరీరంలో ఉండేటువంటి షట్చక్రాల ద్వారాగా వివిధ ఎండోక్రైన్ గ్లాండ్స్కి, వివిధ నర్వ్ ప్లెక్సెస్కి ఇవన్నిటికీ కూడా కనెక్షన్స్ ఉన్నాయనేటువంటి విషయం ప్రతి వైద్యుడికి తెలియాలి. ప్రాణమయ కోశంలో ఉన్నటువంటి ఏర్పాటుకి, అన్నమయ కోశంలో ఉండేటువంటి ఏర్పాట్లకి కనెక్షన్స్ ఉన్నాయి. ఆ కనెక్షన్స్ ద్వారానే మన అందరం కూడా మనుగడ సాగిస్తున్నాం. ఆధ్యాత్మిక జీవితానికి కూడా ఈ కనెక్షన్స్ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అప్పుడు మాత్రమే మన జీవితాన్ని సుఖవంతం చేసుకోగలం. అనారోగ్యాల నుంచి కూడా బయటపడేటువంటి విధానాన్ని కూడా మనం దీని ద్వారాగా, ఈ యొక్క ప్రయత్నం ద్వారాగా పూర్తిగా ఎవరికి వారు తెలుసుకుని ఎవరి జీవితాలు వారు పురోగతి వైపు ప్రయాణం చేసేటట్టుగా జీవితాన్ని మలుచుకోగలరు అనేటువంటి విషయం వైబ్రేషనల్ మెడిసిన్ బై రిచర్డ్ గర్బర్ గారి పుస్తకం చదివిన తర్వాత ఒక వైద్యుడిగా నాకు పూర్తి సంతృప్తినిచ్చినటువంటి పుస్తకం నా చేతిలోకి మరి ముఖ్యంగా పత్రిసారి ద్వారాగా రావటం నాకు చాలా సంతోషదాయకం. ఈచ్ అండ్ ఎవ్రీ డాక్టర్, allopathic doctor or any doctor must go through this book. It is called Vibrational Medicine by Dr. Richard Garber. సో ఆత్మానుభూతి ఇచ్చేటువంటి ఇంద్రియం ద్వారాగా పుట్టి అటువంటి ప్రయత్నం చిన్నప్పటి నుంచి జరగకుండా కేవలము నేను అని చెప్పి ఈ శరీరాన్ని నేనని చెప్పి ఒక మాయలో మనం ఏదైతే ప్రస్తుతం విద్యా వ్యవస్థ నడుస్తుందో దాని ద్వారానే ప్రపంచానికి అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఒకప్పుడు ఈ దేశంలో విద్య అంటే, అక్షరాభ్యాసం అంటే ధ్యానంతో ప్రారంభమయ్యేది. స్పిరిచువల్ సైన్స్ ఈజ్ ది మదర్ ఆఫ్ ఆల్ సైన్సెస్. స్పిరిచువల్ సైన్స్ స్టార్ట్స్ విత్ మెడిటేషన్. మెడిటేషన్ మస్ట్ బి యూనివర్సల్.
ఏ మంత్రము, ఏ జపము ఏమీ లేకుండా కేవలము శ్వాసను ఆధారం చేసుకుని మనసును శూన్యం చేసుకునేటువంటి ఆనాపాన సతి అనేటువంటి ధ్యానము గౌతమ బుద్ధులు వారు మానవ జాతికి అందించిన గొప్ప బహుమానము. ఇంతకాలం మరుగున పడినప్పటికీ కూడా దాన్ని పూర్తి స్థాయిలో గౌతమ బుద్ధుడు ఆశించినటువంటి స్థాయిలో, రమేష్ సుభాష్ పత్రిజీ ఆశించినంత స్థాయిలో మానవ జాతి సుఖశాంతుల వైపు, హార్మనీ వైపు, ఒక చక్కటి సామరస్య వాతావరణం వైపు వెళ్ళటానికి అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి మార్గం, ఏకైక మార్గం శ్వాస మీద ధ్యాస, ఆనాపాన సతి, సింప్లీ అబ్జర్వ్ ది బ్రెత్. మనసు శూన్యం చేసుకున్నప్పుడు మాత్రమే మన ప్రయత్నం ద్వారా విశేషంగా విశ్వశక్తిని పొంది ఏదో 2 కొండలని 2.5 చుట్లు మన యొక్క మూలాధారంలో ఉందని ఏదైతే చెప్పబడిందో దాన్ని కొంచెం ఉత్తేజపరచుకోవటమో, అది కొంచెం యాక్టివేట్ అయ్యి అనేక చక్రాలు ఏదైతే ఉన్నాయో ఒక్కోటి యాక్టివేట్ అవుతూ కొత్త కొత్త అనుభవాలు పొందుతామో అవన్నీ కూడా ఎవరికి వారు ఎవరి ప్రయత్నంతో వారు పొందే తీరతారనేటువంటి దాంట్లో ఎటువంటి సందేహము లేదని చెప్పి ధ్యానంలోకి ప్రవేశించినటువంటి అనేక మంది వారి వారి జీవితాల్లో రుజువు చేసిన సందర్భంలో ఇంకా ఆధ్యాత్మికతని విద్యా వ్యవస్థలో ప్రవేశపెట్టాలా లేదా అనేటువంటి సందేహం ప్రభుత్వాలకు ఉంటే అంతకన్నా పెద్ద పొరపాటు మరొకటి ఉండదు. ఈ సందర్భంగా మన దేశంలో ముఖ్యంగా ది స్పిరిచువల్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్ ఏదయ్యా బాబు అంటే అందరూ భారతదేశం వైపు చూస్తున్నారు. ఆ దేశంలో పుట్టినటువంటి మనం ముందడుగు వేయాల్సినటువంటి సందర్భం ఏర్పడింది. అంచేత మై డియర్ ఫ్రెండ్స్, మనం ధ్యానం చేద్దాం. మనం చేయటమే కాకుండా మనం ఏదైతే అనుభవాలు పొందుతున్నామో మన జీవితమే ఒక ఆదర్శంగా, ఒక ఎగ్జాంపుల్గా పక్కవారికి కూడా ఇన్స్పైరింగ్గా ఉండేటట్టుగా మన యొక్క జీవన విధానం ఉన్నప్పుడు, ఒక సత్యాన్ని పాదుగలుపుకున్నప్పుడు ఆ కుటుంబాలు కానీ, ఆ సమాజం కానీ, ఆ దేశం కానీ సుఖశాంతులతో విరాజిల్లుతుండడానికి ఎటువంటి సందేహం లేదు. ఈ అవకాశం ఇచ్చినటువంటి పిఎంసి ఛానల్ వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు.